ఈరోజు చాలా మంది జీవితంలో ఏంటో తెలుసా, ప్రతిరోజు మేలు కావాలి, ప్రతిరోజు అద్భుతం కావాలి. అమ్మా, నీకు దొరికిన అద్భుతం ఏంటో తెలుసా? నీ రాజు నీ కొరకు పరమును విడిచి భూమికి రావడమే గొప్ప అద్భుతం. ఇంతకంటే గొప్ప అద్భుతం ఇంకేం కావాలరా? ఆమేన్, హల్లెలూయా. ఆ రాజు నీ కొరకు ఈ లోకానికి వచ్చి నిన్ను విమోచించి రక్షించి నిత్యత్వాన్ని చేర్చడానికి తన కుమారుని సైతం బలియాగంగా అర్పించి సిలువకు అర్పించి తన రక్తంతో నిన్ను విమోచించాడంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? అంతకంటే గొప్ప దీవెన ఏముంది? అంతకంటే గొప్ప అద్భుతం ఏముంది నీ జీవితంలో, నా జీవితంలో? అది తలుచుకుని మురిసిపోవాల్సిన క్రైస్తవుడు మర్చిపోతున్నాడు. ఎంతమందిలో ఆలోచన ఉంది, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఒక తప్పు చేయాలన్నా, ఒక పాపం చేయాలన్నా, ఏదైనా దేవుడికి విరోధంగా చేయాలంటే నీ గుండెల్ని తలమాల్సినంతో తెలుసా, నా కొరకు ఒక నీతిమంతుడు ప్రాణం పెట్టాడు, నా కొరకు నా దేవుడు ప్రాణం పెట్టాడు. అయ్యో, ఇప్పుడు నేను మళ్ళా మరకలు అంటించుకుంటే నా ప్రభు నేను గాయపరిచిన వాడినైతా, నా ప్రభు హృదయాన్ని శోభ పెట్టిన వాడినైతా. చుట్టూ దూతలు నిలబడి నా ప్రభుని ఏంటయ్యా ఇలాంటి కోసం నువ్వు ప్రాణం పెట్టిందంటే నా ప్రభు ఏం చెప్పుకోగలరు నా గురించి? ఉందాకండి ఈ రోజు ఎవరికైనా ఆలోచన, ఒకవేళ మీ బిడ్డలు మీ కొరకు మీ దగ్గరికి అవసరాలకి పరిగెత్తుకుంటూ వచ్చి అవసరం తీరిన తర్వాత తన దారిని తను వెళ్ళిపోతుంటే మీరు ఎంత శోభపడతారు? ఆ బాధ ఎవరితో అయినా చెప్పుకోగలుగుతారు? మీ దేవుడు కూడా అంతే. నీ దేవుడు కూడా అంతే. నీకు నచ్చిన జీవితం బ్రతుకుతూ, నీకు నచ్చినట్టు బ్రతుకుతూ, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు డాడీ అని పరిగెత్తుకుంటూ పోయి మళ్ళా అవసరం తీరిపోయిన వెంటనే నీ దారిని నువ్వు లోకంలో కలిసి వెళ్ళిపోతుంటే నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని ఎక్కడో ఉంటున్న సేవకులను తీసుకొచ్చి నీ ముందు నిలవబెట్టి రక్షణ సువార్తను నీకు పదే పదే వినిపించి నీ కొరకు తప్పించిపోతున్నాడే. ఎందుకంత అలుసో? ఎందుకంత అలుసో? చాలా మందికి దేవుడి ప్రేమ అర్థం కాదు. మై డియర్ ఫ్రెండ్, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ రక్షణ సువార్తను నీ దాకా మోసుకొని వచ్చాడు. నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. నిన్ను నిర్దోషిగా, నిష్కల్మషంగా మంచుతన ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడు. అనేక మంది పరిశుద్ధులు నిన్ను నిలవబెట్టి, వీడు నా బిడ్డరా, వీడు నా కుమార్తెరా, నేను ప్రాణం పెట్టి నేను విమోచించాను, నేను దాచాను, నేను కాచాను, నా బిడ్డ నన్ను తృణీకరించలేదు, నా బిడ్డ నన్ను విడిచిపెట్టలేదు, నా బిడ్డ నన్ను దాటి వెళ్ళిపోలేదు. పరిస్థితులు ఎంత ఉన్నా, స్థితిగతులు ఎంత ఉన్నా, ఎంత అవమాన భారం ఉన్నా సరే నన్ను వదులుకోలేదు. నీ దేవుడు, నా దేవుడు గర్వంగా ఒక రోజు నిలబడి చెప్పాలి. యోబు గురించి గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలిగాడు, సాతాను నువ్వేం చేయగలవు? అన్ని ఇచ్చినందుకు నన్ను ఆరాధిస్తున్నాడు అనుకుంటున్నావా? అన్ని ఉన్నందుకు నన్ను స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావా? అన్ని బాగున్నందుకు యోబు నన్ను ఘనపరుస్తున్నాడు అనుకుంటున్నావా? ఏం చేయగలవు నువ్వు? ఏం చేయగలవు నువ్వు? నువ్వేం చేయగలవు? అన్ని చేయగలవు. నన్ను భయపడ్డావు, తొలగిపోడు, నన్ను దాటిపోడు నా బిడ్డ. మై డియర్ ఫ్రెండ్, నీ గురించి, నా గురించి కూడా దేవుడు ఒక రోజు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి, రేయ్ ప్రేమ్ కుమార్ ని ముడతావేమో ముట్టు, ప్రేమ్ కుమార్ ని కదిలిస్తావేమో కదిలించు, ప్రేమ్ కుమార్ ని నువ్వేం చేయగలవో చెయ్యి. ఈ లోకంలో నా గురించి బ్రతుకుతాడు, నా నామాన్ని ప్రకటిస్తాడు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా అనేక మందికి దీవెనకరంగా నా నామాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. తన పరిశుద్ధతను పోగొట్టుకోడు, తన యథార్థతను వదులుకోడు. నా బిడ్డలో నేను రక్తం ఇచ్చి సంపాదించుకున్నాను, నేను ప్రాణం పెట్టి కొనుక్కున్నాను, నా బిడ్డ చెప్పగలగాలి నీ గురించి, నా గురించి నా దేవుడు. ఆమేన్. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా తల్లి? కల్వరి సిలువలో ఆయన పడ్డ బాధ, వేదన అంతా కూడా మర్చిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఎంత కష్టపడి తన బిడ్డలను పోషించిన ఎవరైనా వచ్చి, బా ఎలాంటి బిడ్డని కన్నావయ్యా, బా నీ కుమారుడు ఎంత మంచివాడయ్యా, ఎంత గొప్పోడయ్యా అని ఎవరైనా ఆ తండ్రితో చెప్తే, మై డియర్ ఫ్రెండ్, ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూసారా? వాడి గురించి పడ్డ కష్టం, బాధ, నిందలు, అవమానాలు అన్నీ మర్చిపోయి అంటాడు, ఎస్ నా బిడ్డ నా తల నిలబెట్టేటట్టు బ్రతికాడు. ఎంతమందికి ఈ రోజు క్రీస్తు తల నిలబెట్టడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమందిని క్రీస్తుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నావు? ఎంతమందిని క్రీస్తు దగ్గరికి వచ్చి నీ దేవుని మహిమపరచాలనుకుంటున్నావు? ఆనాడు దూత ఈ లోకానికి ఒక సువార్తమానం తీసుకొని వస్తే నువ్వెంతమందికి తీసుకొని పోగలుగుతున్నావు? ఆమేన్, హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, once again I am telling you, Christmas is not a celebration, it's a message to the world.
దట్ నీ కొరకు రక్షకుడు ఉన్నాడు. బాధపడకు, దిగులు పడకు, భయపడకు, జడియకు. ఒక్కసారి రక్షకుని దగ్గరికి రా, ఒక్కసారి దేవుని దగ్గరికి రా, ఒక్కసారి ప్రభుని దర్శించి చూడు, ఒక్కసారి ఈ దేవుని ఒక్కసారి దర్శించి చూడు. బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు మీరు దేవుని నమ్ముకోగానే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, నిందలు పోతాయి, అవమానాలు పోతాయి, నీ అప్పులు పోతాయి, అది పోతాయి, ఇదైతే. నో, నెవర్. బట్ వాట్ బైబిల్ సేస్ మై డియర్ ఫ్రెండ్, నీ ప్రతి కష్టంలో నేను నీతో ఉంటాను, నీ ప్రతి అవమానంలో నేను నీతో ఉంటాను, నీ ప్రతి కన్నీటిలో నేను నీతో ఉంటాను, నీ ప్రతి వేదనలో నేను నీతో ఉంటాను, నీ జత పరివాడినై నీ కాడి నేను కూడా మోస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు. నీ ప్రతి కన్నీటిలో నేను తోడుంటాను. ఈ కానాను అరణ్యంలో, కానానికి నడిపించే అరణ్యంలో నేను నీతో నడుస్తాను. కానాను చేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నిత్యత్వాన్ని చేర్చే వరకు నిన్ను వదిలిపెట్టుకోను. మహిమలోకంలో నువ్వు నాతో నివసించేదాకా నిన్ను కాదన్నా. పరిస్థితులు ఎంత విపత్తు, ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను నిన్ను వదులుకోను. మై డియర్ ఫ్రెండ్, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీకే రోజు ఫాల్స్ ప్రామిసెస్ చేయలేదు నా దేవుడు. నీ దాకా స్వస్థత అవసరం అంటే మోసుకొని వస్తాడు. నీ దాకా అప్పుల నుంచి విడిపించాలంటే విడిపిస్తాడు. నువ్వేం చెప్పాలో తెలుసా? అగ్నిగుండం ముందు నిలబడ్డప్పుడు నీ ప్రభుతో ధైర్యంగా ఏం చెప్పాలో తెలుసా? ప్రభు, ఈ బాధ నుండి నేను విడుదల పొందినా పొందకపోయినా, ఈ వ్యాధి నుంచి పొందినా పొందకపోయినా, అయ్యా ఈ వేదన దుఃఖం నుండి నేను బయటికి వచ్చినా రాకపోయినా, నువ్వు నా రాజువే, నువ్వు నా ప్రభుడువే, నువ్వు నా రక్షకుడువే. ఎందుకో తెలుసా ప్రభు, ఏం చేసినా, ఎన్ని కొండగొట్టలెక్కినా, ఎంత తపజపాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా పొందలేని రక్షణను నాకు ఇచ్చావు. అయ్యా ఈ రక్షణ విలువైనదే, ఈ రక్షణ విలువైనదే, దీన్ని వదులుకోలేను ప్రభువా. ఆశ్చర్యం ఏంటో తెలుసు ప్రియులారా, దేవుడు వచ్చిన ఉద్దేశాన్ని విడిచిపెట్టారు. దేవుడు వచ్చిన ఉద్దేశాన్ని విడిచిపెట్టారు. దేవుడు పుట్టింది వేడుకగా చేస్తున్నాడు. ఎంత సూచన. నువ్వు భక్తుడు చేస్తావని వచ్చాడా? ఏం కేక్ కొయ్యగలవు నువ్వు రారాజు? భూమినేలే రాజుకు నువ్వు ఎంత కేక్ కొయ్యగలవు? ఎంత ఆర్భాటంతో పండుగ చేయగలవు? మై డియర్ ఫ్రెండ్, నీ దేవుడికి సంతోషాన్ని కలిగించేది ఏంటో తెలుసా? 2000 సంవత్సరాలు ఆయన నీ కొరకు పుట్టాడు. ఇప్పుడు నువ్వు ఆయన కొరకు పుట్టాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఆయన కొరకు తిరిగి జన్మించాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఆయనలో జన్మించాల్సిన సమయం వచ్చింది. నువ్వు క్రీస్తులో తిరిగి పుట్టాలి, తిరిగి జన్మించాలి, ఆయనలో ఎదగాలి, ఆయనలో ఫలించాలి, ఆయనలో అంటుకట్టబడాలి. ఒకరోజు ఎవరైనా చూస్తే క్రీస్తులా నువ్వు కనబడాలి. ఆయన గుణ లక్షణాలు నీలో ప్రతిబింబించాలి, ఆయన గుణ లక్షణాలు నీలో కనబడాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని ఏ మనిషి చూడలేదు, కానీ నిన్ను చూస్తే ఈ తరఫు వారికి గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? బహుశా క్రీస్తు అంటే ఇలా ఉండేవాడు. నీ మాట మధురం, నీ ప్రేమ అమోఘం, నీ చూపు అద్భుతం, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ విధానం క్రీస్తును తలపోస్తుంది. అన్యుడు నిన్ను చూస్తే క్రీస్తు కనపడాలి, ఆయన గుణ లక్షణాలు నీలో కనబడాలి, నీ తండ్రి గుణం నీలో కనబడాలి, నీ తండ్రి సౌందర్యం నీలో కనబడాలి, నీ తండ్రి స్వరూపం నీలో కనబడాలి. అప్పుడు కదా ఆయన పుట్టినందుకు ఆయన మురిసిపోతాడు. నువ్వు నిలబడి ఈ లోకంలో ఆయనను ప్రతిబింబిస్తుంటే లోకమంతా పరలోకమంతా తిరిగి చెప్పుకుంటాడు. ఏంటో తెలుసా? నా బిడ్డ, నేను ప్రాణం పెట్టి కొన్నాను, నేను విమోచించాను, నేను రక్తం కార్చి కొన్న బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని పరలోకమంతా తిరిగి చెప్పుకుంటాడు.